రీటైనింగ్ వాలు ఈసారి ఈ వరద ఉధృతిలో కృష్ణలంక వాసులను కాపాడింది అని అనడంలో సందేహం లేదు. దానివల్ల దాదాపు 1,00,000 మంది ప్రజలు కృష్ణలంకలో ఉండేవాళ్ళు రక్షింపబడ్డారు. వాళ్ళకి ఎటువంటి సమస్య రాకుండా అయింది. అయితే ఈ కృష్ణలంక రీటైనింగ్ వాల్ని మేమే నిర్మించాం కాబట్టి ఈ ఘనత మాదే అని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ వాస్తవాలు ఏమిటంటే 2014-19 మధ్యకాలంలోనే ఈ రీటైనింగ్ వాల్కి సంబంధించి కార్యక్రమాలు జరిగినాయి. దీని యొక్క డిపిఆర్ డీటెయిల్డ్ రిపోర్ట్ ఉంటుంది, ప్లాన్. దాన్ని తయారు చేయించింది అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అంతేకాదు దానికి తొలి విడత నిధులు కూడా 2018లోనే రిలీజ్ అయినాయి. ఆ కార్యక్రమం మొదలైంది కూడా, నిర్మాణ కార్యక్రమం, దాని తాలూకు వీడియోలు కూడా ఉన్నాయి. ఇది ఈ మొత్తం వాలు 3 దశల్లో కట్టారు వాస్తవానికి. అందులో ఫస్ట్ దశ ఏమిటంటే రామలింగేశ్వర నగర్ నుంచి రాణిగర తోట, రెండవ ఫేజ్ ఏమో రాణిగర తోట నుంచి కనకదుర్గ వారధి, మూడవ దశలో పద్మావతి ఘాట్ నుంచి కనకదుర్గ వారధి. ఈ 3 దశల్లోనూ దీని నిర్మాణం జరిగింది. దాదాపు 400 నుంచి 500 కోట్లు ఖర్చు పెట్టారు. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే దీనికి తొలుత ఎఫర్ట్స్ పెట్టిందంతా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని కంటిన్యూ చేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా కార్యక్రమాలు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినవి ఏవి కూడా కంటిన్యూ చేయాల, ఇష్టపడలా కంటిన్యూ చేయడానికి. కానీ ఈ రీటైనింగ్ వాల్ విషయంలో మాత్రం ఆయన నిర్మాణాన్ని యాక్చువల్గా టేకప్ చేసి దాన్ని పూర్తి చేశాడు. ఈ 3 దశల్లో ఉన్నది కూడా. ఈ 3 దశల్లో ఉన్న దాంట్లో 3.5 కిలోమీటర్ల పైనే ఉంది ఇదంతా కూడా. ఇది పూర్తి చేయటం వల్ల 2024 ఫిబ్రవరి నాటికి అనుకుంటాను దాదాపుగా పూర్తయింది. దానివల్ల ఇవాళ కృష్ణలంక ప్రజలంతా కూడా రక్షింపబడ్డారు. అయితే ఒక ప్రభుత్వం చేపట్టింది, డిపిఆర్ తయారు చేయించింది, డబ్బులు కూడా శాంక్షన్ చేసింది. మరొక ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వారు దాన్ని కంటిన్యూ చేశారు, నిర్మాణం చేపట్టారు, నిర్మాణాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. సో 2 ప్రభుత్వాలు పనిచేయడం వల్ల ప్రజలకు మేలు జరిగింది. అది ఇక్కడ పాయింట్. దానిని ఏదో క్రెడిట్ తీసుకుందాం అనేటువంటి ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ వాళ్ళు ఇది మేము కట్టాం కాబట్టి ఆ ఘనత మాదే అని చెప్పి దానికి కృష్ణలంక వాసులు వెళ్ళి ఏదో కృతజ్ఞతలు తెలిపారు, జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పారు అని చెప్పి ఒక కార్యక్రమం కింద వాళ్ళు చూపుకున్నారు. అంతవరకు ఓకే. బట్ ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, ప్రభుత్వాలు ఎప్పుడైతే కంటిన్యూయేషన్ చేస్తాయో పనులు, వాటి వల్ల ప్రజలకి మేలు జరుగుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కృష్ణలంకలో ఈ రీటైనింగ్ వాలు. ఈ 3 దశల్లో జరిగిన రీటైనింగ్ వాలు 3.44 కిలోమీటర్ల పొడవు ఉన్నది ఇది. అందులో కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయి. కొంతమంది ఏం చెప్తారు, 2 కిలోమీటర్ల పైనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా పూర్తయింది, మిగతా గ్యాప్సే పూర్తి చేశారు తర్వాత వచ్చిన వాళ్ళు అని చెప్తారు. ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా క్రెడిట్ ఉన్నది ఈ రీటైనింగ్ వాల్ నిర్మాణంలో. అయితే ఇవాళ ఎలా తయారైపోయినాయి రాజకీయ పార్టీలు లేక ప్రభుత్వాలు అంటే, ఇది మేమే చేసాం ఇంకెవరో చేయలేదు, లేకపోతే గత ప్రభుత్వం చేస్తే మేము చెయ్యం అనేటువంటి ధోరణి. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మొహమాటం లేకుండా చాలా కార్యక్రమాలు వదిలేశాడు. అంతకుముందు ప్రభుత్వం చేసింది కాబట్టి క్రెడిట్ రాకూడదు ఎవరికని. కానీ ఆ రకంగా ఆలోచించకుండా యాక్చువల్గా నిర్మాణం అనేది చేపడితే, కంటిన్యూటీ కనుక ఉంటే రాష్ట్ర ప్రజలకి ఎంత బెనిఫిట్ జరుగుతుంది అని చెప్పడానికి కృష్ణలంకలో కట్టిన రీటైనింగ్ వాలే ఉదాహరణ. దానివల్ల ఇవాళ 80,000 నుంచి 1,00,000 మంది ప్రజలు ఈ వరద బారిన పడకుండా తప్పించుకోగలిగారు.